గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి నీటినంతా కూడా ఎత్తిపోస్తూ ఏదైతే నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేటటువంటి లక్ష్యంతో ఈ కెనాల్ను ఏర్పాటు చేసేందుకు గతంలో 2005 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కెనాల్కు సంబంధించి కూడా పూర్తిగా శంకుస్థాపన చేయడం జరిగింది. 2006-7 సంవత్సరాల్లో కూడా పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో పనులన్నీ కూడా కొంత ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2009లో వరదలు రావడం కారణంగా కూడా పనులన్నీ నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా పనులు ముందుకు సాగలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ పనులకు శ్రీకారం చుట్టిందంటూ కూడా మంత్రులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పనులు ప్రారంభించి 4 రోజుల తర్వాత ఇక్కడ పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోపల 42 మంది సిబ్బంది అంతా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా పైనుంచి పైకప్పు అంతా పడిపోవడం, లోపల నుంచి నీరంతా కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యంలో 8 మంది అంతా కూడా ఇక్కడే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ టన్నెల్ కు సమీపంలో ఉన్నామో ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా పూర్తిగా ఇదంతా కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్. ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆ పక్కనే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 2 డబ్బాల లాంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ 2 డబ్బాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే పూర్తిగా ఏదైతే ఇదంతా కూడా ప్రారంభమవుతుంది. ఎస్ఎల్బిసి సొరంగం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. దోమలపెంట పరిధికి వస్తుంది ఇదంతా కూడా. ఈ దోమలపెంట సమీపంలో ఉన్నటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ కానుకొని ఉన్నటువంటి ఈ పెద్ద కొండ ఏదైతే ఉందో ఈ కొండ దగ్గర పూర్తిగా ఈ ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి సొరంగ మార్గం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ ఎస్ఎల్బిసి సొరంగం అనేది పూర్తిగా నక్కలగండి రిజర్వాయర్ వరకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి నీరంతటిని కూడా ఎత్తిపోస్తూ ఇక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా ఈ సొరంగ మార్గం గుండా నక్కలగండి రిజర్వాయర్ కు చేరుతుంది. అక్కడికి చేరిన తర్వాత అక్కడ నుంచి ఈ వాటర్ అంతా కూడా నల్గొండ జిల్లాకు పూర్తిగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. 30 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ ఆ ప్రాంతానికి సాగునీటిని తాగునీటిని అందించేటటువంటి లక్ష్యంతో ఈ ఎస్ఎల్బిసి కెనాల్ పనులు ప్రారంభించడం జరిగింది. కానీ 4 రోజుల తర్వాత పనులు ప్రారంభించిన కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో 8 మంది ఆచూకైతే కూడా అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. దాదాపుగా 36 గంటలు కూడా పూర్తవుతుంది, 2 రోజులు అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఎవరి ఆచూకీ కూడా తెలియలేనటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి 8 మంది పరిస్థితి ఏంటనేది కూడా ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం పూర్తిగా ఇవన్నీ కూడా భారీ కొండలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు రూపొందించడానికి కూడా 2 కొండల మధ్యలో ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ అంతా కూడా ఈ 2 కొండల మధ్యలో పూర్తిగా శ్రీశైలంకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడే స్టోరేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనకు అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అదేవిధంగా 2 డబ్బాలు ఇనుప డబ్బాలు ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడ ఈ సొరంగ మార్గం ఎగ్జాక్ట్ గా ప్రారంభమవుతుంది. సో సొరంగ మార్గం పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఆ సొరంగ మార్గంలోకి వెళ్లేలా ఇంజనీర్లు అధికారులంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే పనులు ప్రారంభిస్తున్నారు. సో గతంలో 14వ కిలోమీటర్ వరకు కూడా పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 14వ కిలోమీటర్ వరకు కూడా పనులన్నీ పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటువైపు నుంచి ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో 2 వైపుల నుంచి కూడా సొరంగం తవ్వకాలు సొరంగం పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటువైపు నుంచి 14 కిలోమీటర్ల వరకు పూర్తి అయితే అటువైపు నుంచి దాదాపుగా 20 కిలోమీటర్ల వరకు పనులంతా పూర్తయిపోయాయి. మొత్తం సొరంగం అంతా కూడా 44 కిలోమీటర్లు, దాదాపు 44 కిలోమీటర్ల పొడవైన సొరంగం 10 కిలోమీటర్ల పనులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ 10 కిలోమీటర్ల పనులన్నింటినీ కూడా 2026 జూన్ నాటికి పూర్తి చేయాలి. అప్పటి వరకు కూడా ఈ ఏదైతే సొరంగ మార్గం ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులన్నీ పూర్తి చేసి సాగునీటిని అందించేటటువంటి లక్ష్యంతో పూర్తిగా పనులను ఈ నెల 18వ తేదీన ప్రారంభించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 8 మంది సిబ్బంది, 2 ఆపరేటర్లు, 2 ఇంజనీర్లు, మిగతా 4 సిబ్బంది కార్మికులు వారంతా కూడా అక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే దాదాపుగా ఈ కొండ ఎంత పెద్దదిగా ఉందో కూడా అంచనా చేసుకోవచ్చు. ఆ తర్వాత
14వ కిలోమీటర్ ఎగ్జాక్ట్గా 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగినటువంటి ఆ సందర్భంలో అక్కడ పూర్తిగా కార్మికులంతా కూడా చిక్కుకుపోయారు. ఆపరేటర్లు, ఇంజనీర్లు, కార్మికులంతా కూడా చిక్కుకుపోయిన నేపథ్యంలో వారిని బయటికి తీసుకొచ్చేందుకు పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, రెస్క్యూ టీమ్స్ వీరంతా కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. సో దాదాపుగా ఈ టన్నెల్ అనేది ఆ టన్నెల్ పై భాగం నుంచి భూభాగానికి చూసుకున్నట్టయితే పూర్తిగా 600 మీటర్ల లోతులో ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ వారిని బయటికి తీసేందుకు కానీ వారి ఆచూకీ కనుక్కునేందుకు పైనుంచి సమాంతరంగా గోతి తీయాలంటే కూడా అది చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా వారంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఒకే ఒక్క మార్గం, సొరంగ మార్గం గుండా లోనికి వెళ్ళాలి. లోపల ఉన్నటువంటి ఆ నీటినంతా కూడా బయటికి ఎత్తిపోయాలి. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి నీటినంతా కూడా బయటికి ఎత్తిపోసేటటువంటి పని జరుగుతుంది. అందులో భాగంగానే మనకు అక్కడ ఆ నీరంతా కూడా బయటకు వచ్చేటటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ నీరంతా కూడా అక్కడ లోపల ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఆ నీటిని కనుక మొదట బయటికి పంపింగ్ చేసినట్టయితే అక్కడ బురద, మట్టి మిగిలిపోతుంది. ఆ మట్టి, బురద అదంతా క్లియర్ అయితే గానీ లోపల ఉన్న వారి ఆచూకీ గాని వారి పరిస్థితి గాని కూడా తెలియరానటువంటి పరిస్థితి. నిన్న స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నెల్ లోపలికి వెళ్లారు. దాదాపుగా 6 గంటల పాటు అక్కడే జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించినటువంటి పరిస్థితి. చిక్కుకుపోయినటువంటి 8 మందిని ఎన్నిసార్లు పిలిచినా కూడా వారి నుంచి కనీసం స్పందన కూడా రాలేదంటూ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ సిబ్బంది అంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోపల అంతగా ఆశాజనకంగా లేదు అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు స్టేట్మెంట్ ఇచ్చారు. 6 గంటల పాటు లోపల ఉన్నటువంటి ఆయన పరిస్థితిని అంతా చూసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. చివరి ప్రయత్నం చేస్తున్నాం, తప్పనిసరిగా వారి ఆచూకీని గుర్తిస్తామంటూ కూడా మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కంటిన్యూస్ గా ఒక టీం తర్వాత ఒక టీం లోపలికి వెళ్తుంది. సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి పనులు పూర్తిగా అక్కడ వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు నిరంతరంగా వారంతా కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, SLBC టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.